ఇది గంధర్వానందం. గంధర్వానందం తర్వాత మానవ గంధర్వానందము అని మరొకటి ఉన్నది. మానవ గంధర్వానందం అంటే ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ ప్రజ్ఞని మనం బహిర్గతం చేసి నలుగురిలో ప్రదర్శించినప్పుడు లేదా దానిని బయటపెట్టినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. ఓహో, నా ప్రజ్ఞని నేను ఈ ప్రపంచానికి చూపించగలిగా కదా, నేను బాగా రాయగలిగాను, బాగా అనగలిగాను, బాగా పాడగలిగాను, బాగా బొమ్మ గీయగలిగాను, ఇవన్నీ అనుకుంటున్నామే. అది ఒక మానవ గంధర్వానందాన్ని ఇస్తుంది. దానిలో కొద్దిగా అహంకారం ఉంటుంది. మానవ గంధర్వానందాన్ని చేయగా 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 ఒక రోజున దేవగంధర్వానందం వైపు దారి తీస్తుంది. దేవగంధర్వానందం అంటే ఇదిగో ఈ మానవ గంధర్వానందంలో కలిగిన సాత్వికాహంకారం నెమ్మదిగా సడలిపోయి సాత్విక, రాజసిక, తామసిక అనే 3 గుణాలు దాటి ఒక అద్భుతమైనటువంటి స్థిమితమైనటువంటి మనస్సు ఏర్పడి దీని వలన నా యందున్నటువంటి ఆత్మకు ఆనందం కలుగ్గాక, ఆత్మానందం అంటాం మనం, నా గౌరవం ఆత్మగౌరవం అయిపోవుగాక, నా బలము ఆత్మబలం అయిపోవుగాక. ఆత్మ అక్కడే ఉంది, ఆత్మ లేకుండా ఏం లేదు, తెలియకుండా వాడుతున్నాం పదాలు అని ఎప్పుడైతే ఈ చేస్తున్నదంతా మనం అనుకున్నామే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం, ఈశ్వరుడికి అర్పించి చేశామో అది మనకు దేవగంధర్వానందం అవుతుంది. అంటే దైవాన్ని కూడా సంతోషపెట్టగలిగినటువంటి ఒక ఆనందం మనకు ఏర్పడుతూ ఉన్నది. దేవగంధర్వానందం తర్వాత ప్రజాపితానందం ఏర్పడుతున్నది. ప్రజల్లోకి వెళ్ళిపోయినాం. ఓ గాయకుడు ఉన్నాడు, ప్రజల్లోకి వెళ్ళిపోయినాడు. ఒక మంచి హరికథకుడు ఉన్నాడు, అద్భుతంగా కథ చెబుతున్నాడు. ప్రజలంతా ఆమోదముద్ర వేసి చప్పట్లు కొడుతున్నారు, పరవశులైపోతున్నారు, కథాగానంలో లీనమైపోతున్నారు. ఆ ఆనందాన్ని చూసి కథ చెప్తున్న వాడికో ఆనందం కలిగింది. అది ప్రజాపితానందం. దాని తర్వాత పితృపితానందము అని ఒకటి ఉంది. ఇక్కడ పితృ మాతృ రెండూ ఒకటే. అటువంటి బిడ్డని, ఇంత ఉన్నత స్థితిలోకి వచ్చినటువంటి బిడ్డని చూసి తల్లిదండ్రులు అనుకుంటున్నారట, ఏ నోము నోచానో నా కడుపు పంట ఇవాళ ఫలించి ఇంత ఉన్నతమైనటువంటి వాడు నా కడుపున పుట్టాడు. తల్లి తండ్రి ఆ మాట కొడుకుతోనూ కూతురుతోనూ చెప్పరు, కానీ లోపల ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ ఆనందానుభూతి అదే పితృపితానందం. దేవీదేవతల కంటే పితృదేవతలు గొప్పవారు గనక తల్లి తండ్రి లేకపోతే మనం లేము. వారి దయ వల్ల మనకి తనువు ఏర్పడింది. కాబట్టి అటువంటి తండ్రికి కూడా ముందు దైవాన్ని సంతోషపెట్టాం దేవగంధర్వానందంలో. తర్వాత ఈ దైవం అనేకంగా కనిపిస్తున్న ప్రజలుగా ఉన్నటువంటి వారందరికీ ప్రజాపితానందం కలిగించాం. ఇదంతా అయిన తర్వాత ఒక ఆత్మానంద రససిద్ధి కలిగినప్పుడు ఇంతమందిని మనుష్యానంద, మనీషానంద, గంధర్వానంద, మానవ గంధర్వానంద, దేవగంధర్వానంద, పితృపితానంద, ప్రజాపితానంద దాటి హిరణ్యగర్భానందంలోకి వచ్చినప్పుడు ఆ మనస్సు ఒక ఆనంద తాండవం చేస్తున్నదా, అచలంగా ఉన్నదా అంటే అది హృదయైక వేద్యం కాబట్టి అక్కడ జీవుడు స్థిమితపడుతున్నాడు, తాను ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అన్ని కోశాలు దాటి విజ్ఞానమయ కోశాన్ని కూడా దాటి పరమ ఆనందమయమైనటువంటి రీతిలో తనలో తాను నిలకడ చెంది రమణీయాస్పదమైనటువంటి ఒక భావనా స్థితిలో ఆ ధ్యాని అయి, యోగి అయి, పూర్ణుడై, తృప్తుడై, తాపసి అయి అన్నీ కూడా దాటి దాటి తాను తానై నిలకడ చెందటానికి కావలసిన ఒక సాధనాన్ని పట్టుకున్నాడు. ఆ సాధన పేరే ధ్యానం. అదేమిటో విచారణ చేద్దాం. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన
బ్రాహ్మణ్యం స్థితోతు పితరం వటమూలవాసం సంస్మారయంతమచలం తమనుస్మరామి. భగవాన్ శ్రీరమణుల దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవాన్ ఉపదేశించిన ఉపదేశసారంలో ధ్యానమే ఉత్తమమైన మార్గమని, భగవాన్ వేటికంటే ఉత్తమమైనది, స్తోత్ర పఠనం కంటే, బిగ్గరగా చదివిన దానికంటే, మంద్రంగా చదివిన దానికంటే, నెమ్మదిగా చదివిన దానికంటే, లోపల అనుకుంటున్న దానికంటే ఉత్తమమైనది ధ్యానము అన్నారు. ఇదంతా చింతనలో నుంచి ఏర్పడిన ఒకానొక ప్రశ్న. ఏదైతే నేను ఎవరు అన్న ప్రశ్న ఉన్నదో ఆ ప్రశ్నని ఎలా వేసుకోవాలి, దానికి కావలసిన పూర్వరంగం ఏమిటి సిద్ధపరుస్తున్నారు గురుస్వరూపులైనటువంటి భగవాన్ శ్రీరమణ మహర్షి. ఇక్కడ ధ్యానం అంటే ధ్యానమని, మనిషి లోపలికి ప్రయాణం చేయాలని, అంతర్ముఖుడు కావాలని, బాహ్య వస్తువుల నుంచి నెమ్మదిగా తన మనస్సుని, తన దృష్టిని, తన ఆలోచనను, తన భావనను లోపలికి మరల్చుకోవాలని, తనను తాను ఎరుకలోకి వెళ్ళే ప్రయత్నాన్ని ధ్యానం ద్వారా తీవ్రంగా ప్రారంభించాలని భగవాన్ మనకు ఉపదేశిస్తూ, ఈ శంకర భగవత్పాదులు మనకు చెప్పినటువంటి మహానంద స్థితులన్నింటినీ కూడా సిద్ధపరచుకోవాలి, సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనని కలిగిస్తూ, ధ్యానం యొక్క మార్గం, అసలు ధ్యానం అంటే ఏమిటి భగవత్పాదులు చెప్పారు. ఇక్కడ భగవాన్ ఇంకా స్పష్టం చేస్తున్నారు. ఆద్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తప్పరం. స్ట్రైట్, ఎక్కడ యాంబిగ్విటీ లేదు. ఎందుకని ఉండదు? భగవాన్ చెప్పే మాట ఇంత స్పష్టంగా సూటిగా ఎందుకుంటుంది అంటే, ఒక కవి కవిత్వం రాస్తాడు. శ్రీ కైవల్య పదంబు కోరుటకునై అని పోతనామాచ్యుడు, ఇష్టసిద్ధి కోసం తిక్కన, జన్మాద్యపాయము తప్పించుటన్ అంటూ విశ్వనాథవారు కవిత్వం రాస్తారు. జ్ఞానసిద్ధి కోసం కవిత్వాన్ని ఆశ్రయిస్తారు వాళ్ళు సాధించిన వాళ్ళు. ఇప్పుడు మన ముగ్గురు చెప్పుకున్న వాళ్ళు. ఏ తిక్కనైతే శ్రీయన గౌరినాపరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయ అను భక్తజనంబు వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద ఇష్టసిద్ధికిన్ అని హరిహరాద్వైత స్వరూపాన్ని ఉపాసన చేశాడు. ఒక ఇష్టసిద్ధి కోసం చేస్తున్నానన్నాడు. భారతాన్ని ఆంధ్రీకరించాడు. అసలు ఈ జన్మలే లేకుండా నేను రామాయణం రాసుకోవాలనుకున్నారు విశ్వనాథ వారు. జన్మాద్యపాయము తప్పించుతానన్నారు ఆయన. నాకు శ్రీకైవల్య పదాన్ని కోరి భాగవతాన్ని రాస్తున్నాను అన్నాడు పోతనామాచ్యుడు. కవి జ్ఞాని కావాలని, జ్ఞానం ద్వారా ఆనందాన్ని పొందాలని, ఆనందం ద్వారా పునరావృత్తి రహితమైనటువంటి ఒక స్థితిని అందుకోవాలని కవిత్వం రాస్తాడు. అసలు జ్ఞానే కవిత్వం రాస్తే ఇట్లా ఉంటుంది. ఆత్మానుభవాన్ని పొందిన భగవాన్ ఒక కవితా స్వరూపాన్ని సుశ్లోకమైనటువంటి శ్లోక సంపుటిగా మనకి అనుగ్రహిస్తున్నప్పుడు ఆ మాటలు పరమాద్భుతంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి. ఆద్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తప్పరం. ఆద్యధార వలె ఉండాలట ధ్యానం. మామూలుగా ఈవేళ 8 గంటలు 12 గంటలు ధ్యానంలో ఉన్నారు,
ధ్యానిగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్ని గంటలు చేశావని కాదు, చేసినంతసేపు ధ్యానిగా ఎంత చక్కగా నిలకడ చెందావు, అనుభూతిని పొందావు అనేది ప్రధానం. ధ్యానానికి ఒక చిన్న కొలత ఉంది, ఒక యూనిట్. అది మాత్రలు 12x12x12 28 నిమిషాలు 44 సెకండ్లు దాటి నిజానికి ధ్యానంలో ఎవరు ఉండలేరు, అవకాశం లేదు. ఉండటం వేరు, ఉన్నామని అనుకోవటం వేరు. అందుకనే రమణాశ్రమంలో భగవాన్ వారు సంచారం చేస్తున్నటువంటి రోజుల్లో ఒక సాధకుడు ఒక తీవ్ర నిరాశతో 2-3 రోజులు ఎదురు చూసి భగవాన్ని సమీపించే ఒక అవకాశం దొరికినప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా భగవాన్, నా పక్క గదిలో ఒక ఆయన దైనందిన కార్యక్రమాలు పూర్తి కాగానే ధ్యానంలో ఉంటున్నాడు. ఆయన 8 గంటలు 12 గంటలు ధ్యానం చేసుకుంటున్నానని అంటున్నాడు ఆయన. మరి నా దురదృష్టం ఏమిటో, మీరు ఇక్కడ ఉండి కూడా ఆయనకు అనుగ్రహం ఇచ్చారు, నాకు కొన్ని నిమిషాలు కాగానే ధ్యానం చెదిరిపోతున్నది, మీ అనుగ్రహం కావాలి అన్నారు. భగవాన్ సహజ ప్రవృత్తి, ఆయన అలవాటు, వెంటనే సమాధానం ఇవ్వలే. మళ్ళీ రెండవసారి పరివేదనతో అడిగాడు, నేను ధ్యానిగా ఉండాలని అనుకుంటున్నాను, నాకు కూడా మనస్సు దాని మీద లగ్నమయ్యేట్లుగా మీ ఆశీర్వచనం, అనుగ్రహం కావాలి భగవాన్ అని అడిగితే, భగవంతుడికి చమత్కారం కూడా ఒక కళ. ఆయన ఏమన్నారంటే, 8 గంటలు 10 గంటలు ధ్యానంలో ఉన్నామని అంటున్నారే, ధ్యానికి మనస్సు స్థిమితమైనప్పుడు ఆలోచన ప్రవాహం ఆగి శూన్యస్థితి ఏర్పడినప్పుడు తాను దానిలోకి వెళుతున్నానన్న స్పృహ లేకుండానే ధ్యాని అవుతాడే, అది ఉత్తమ ధ్యానం కాదా? ఇన్నేసి గంటలు ఇంత సమయం మేము ధ్యానంలో ఉన్నామని చెప్పుకుంటున్నారే, అది సత్యానికి చాలా దూరం. అన్నేసి గంటలు గనక ధ్యానంలోనే గడిపితే కర్మానుబంధంతో ఉన్నటువంటి జీవుడు తన కార్యకలాపాలు ఎలా నిర్వర్తిస్తాడు? ఓ మాట చెప్పనా, ధ్యానంలో కూర్చొని మనస్సు నిలకడ చెందగానే ఒక పరమాద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది చూడు, అది ఎరుక. మిగతాదంతా గురక. నిశ్చలంగా నిర్భయంగా నీవు నీ ప్రయత్నం ఇవాళ నుంచి మొదలుపెట్టు, అన్నీ అవే సమకూరుతాయి, అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. ఇది భగవాన్ చెప్పిన మాట. మనని మనం మభ్యపెట్టుకోకూడదు. 8-9 గంటలు ధ్యానం చేసిన తర్వాత చేసి ఉంటే దాని వలన కలిగే ఫలితాన్ని నీ కోసం వాడుకుంటున్నావా? ఆ ఎనర్జీని నువ్వు ఈ ప్రపంచానికి, దాని నడకకి, దాని పోషణకి వినియోగిస్తున్నావా? ఇది ప్రశ్న. ఇది గనక మనం తేల్చుకోగలిగినట్లయితే ధ్యానం ఎందుకు చేయాలో లేదా ధ్యానిగా ఎందుకు ఉండాలో మనకి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అరుణాచల శివా, అరుణాచల శివా, అరుణాచల శివా, అరుణాచల